పోసే గాలి ఆయువు తీస్తోందా? కాలుష్యంతో ఊపిరితిత్తులకు పొగబెడుతోందా? పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎక్కువ అవ్వడానికి గాలి కాలుష్యమే కారణమా? నివేదికలు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటి? క్యాన్సర్ ప్రస్తుతం జనాలను భయపెడుతున్న ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఒకటి. ఏటా ఎంతో మంది వయసుతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిలో రకరకాల క్యాన్సర్లుంటాయి. అందులో ఒకటైన ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. నిజానికి మనం నిద్రపోతున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా ఊపిరితిత్తులు మాత్రం అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాయి. నిరంతరం ఆక్సిజన్ను తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపుతూ మనం జీవించుండేందుకు దోహదపడతాయి. ఇంత కీలకమైన ఊపిరితిత్తుల్లో హానికారక కణాలు అపరిమితంగా పెరిగి లంగ్ క్యాన్సర్కు దారితీస్తాయి. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ అనగానే పొగ తాగే వారికి మాత్రమే వస్తుందని ఇన్నాళ్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు పొగ తాగని వారిలో కూడా ఈ కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి గాలి కాలుష్యం, ఇతరత్ర పర్యావరణ అంశాలు దోహదం చేస్తున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనంలో బయటపడింది. ఊపిరితిత్తి క్యాన్సర్తో ముడిపడిన DNA మార్పులకు కాలుష్యం నుంచి వచ్చే పొగ, నుసి వంటి పదార్థాల ప్రభావానికి బలమైన సంబంధం ఉన్నట్టు విస్తృత జన్యు అధ్యయనంలో తేలింది. అలాగని వాయు కాలుష్యంతో నేరుగా ఊపిరితిత్తి క్యాన్సర్ వస్తుందని కాదు, కానీ క్యాన్సర్ రావడానికి వాయు కాలుష్యం దోహదం చేస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. సిగరెట్ తాగడం, ఇతరులు వదిలిన పొగతో పోలిస్తే ఊపిరితిత్తి క్యాన్సర్కు గాలిలోని నుసి పదార్థం ఎంతవరకు దోహదం చేస్తుందన్న విషయం ఈ అధ్యయనంతో వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఊపిరితిత్తి క్యాన్సర్ అనేది కేవలం పొగ తాగేవారికి వచ్చే జబ్బుగా పరిగణించేవాళ్లం. కానీ తాజా అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలను పరిశీలిస్తే ఈ క్యాన్సర్ అనేది పొగ తాగే అలవాటు లేని వారికి కూడా ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తోంది. వాయు కాలుష్యం బారిన ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువగా ఊపిరితిత్తి కణితి DNAలో మార్పులు తలెత్తుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఊపిరితిత్తి క్యాన్సర్తో ముడిపడిన DNA మార్పులకు ఆరుబయట నుసి పదార్థ ప్రభావానికి బలమైన సంబంధం ఉంటున్నట్టు విస్తృత జన్యు అధ్యయనంలో తేలిందన్నారు. గాలి కాలుష్యం అధికంగా ఉండే ప్రదేశాల్లో ఉంటున్న జనాభాలో TP53, EGFR మార్పులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనకారులు తెలిపారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిలో SBS4 ముద్రలు 4 రెట్లు అధికంగా బయటపడినట్లు పేర్కొన్నారు. ఇక స్మోక్ చేసేవారి పక్కన ఉండి ఆ పొగను పీల్చుకునే నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 21% పెరిగిందని కనుగొన్నారు పరిశోధకులు. పెద్ద పట్టణాల్లోనే కాదు, పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా వాహనాల వినియోగంతో దేశంలోని చిన్న పట్టణాలు సైతం కాలుష్య కోరల్లోకి వెళ్లిపోతున్నాయి. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 నివేదికలో ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 భారత్లోనే ఉన్నాయని తేలింది. అంటే 2.5 మైక్రాన్స్ ఉన్నటువంటి సూత్, అంటే ఆ డస్ట్ మనకు వెహికులర్ పొల్యూషన్స్ లో నుంచి వచ్చినప్పుడు మనం టేబుల్ మీద ఇట్లా రాస్తే కనుక సూత్ లాగా అనిపిస్తుంది. ఇది డీప్ లంగ్స్ లో అల్వియోలోకి ఎంటర్ అవుతుంది. అందులో పాలీ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. సో వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఇవన్నీ కూడా లంగ్స్ లో నుంచి బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి దేహంలో ఉన్నటువంటి ప్రతి సెల్ లోకి ఎంటర్ అవుతాయి. సో దీనివల్ల క్యాన్సర్, అంటే దీని గ్రూప్ 1 కార్సినోజన్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సో దీని యొక్క ప్రభావం అనేది
ముఖ్యంగా పొల్యూటెడ్ ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కడ ఉంటుందో అంటే వెహికులర్ పొల్యూషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో దీని యొక్క ఇది ఎక్కువ ఉంటుంది. కాలుష్యం వల్ల ప్రజలు ఆయుర్దాయం దాదాపు 5 సంవత్సరాల 2 నెలలు తగ్గినట్లు నివేదికలు అంచనా వేశాయి. అంటే వాయు కాలుష్యాన్ని అరికడితే భారతీయుల సగటు ఆయు ప్రమాణం 5 ఏళ్లకు పైగా పెరుగుతుందన్నమాట. కాలుష్యం ఎక్కువైతే ఊపిరిపోసే గాలే ఊపిరి తీస్తుందని నిపుణులు చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు ఊపిరితిత్తి క్యాన్సర్ ముప్పు కారకాలపై అవగాహన కల్పించాలని పరిశోధకులు చెప్తున్నారు. అంటే ఇతరులు వదిలిన పొగ, కాలుష్య కారకాలను పీల్చితే ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయో జనాలకు తెలిసేలా అన్ని కార్యక్రమాలు చేపట్టాలంటున్నారు. అదేవిధంగా ఊపిరితిత్తి క్యాన్సర్ ముప్పు అధికంగా గలవారు క్రమం తప్పకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవటము అవసరమే అంటున్నారు.